జై జయ శంకర హర హర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. ఈశ్వరుని గురించి సూచన. ఈ ప్రకరణంలోనే ఈశ్వర సూచన ఉంది. నా ఊహను గుర్తించండి. బుద్ధి కంటే ఆత్మ గొప్పదని ఉంది కదా. నా ఆత్మను సహా అని వాడాడు గాని అది అని వాడబడలేదు. ఆ సహాను ఈశ్వరునిగా అర్థం చేసుకోవాలి. దాని తరువాత శ్లోకాన్ని ఈశ్వరుణ్ణి తెలుసుకొని మనస్సును నియమించి కోరికని చంపుమని అర్థం చేసుకోవాలి. అనగా మనస్సుని మచ్చిక చేసే ఈశ్వరుణ్ణి గుర్తించి అతని అనుగ్రహం వల్ల మనస్సును లొంగదీసుకో అని అర్థం చేసుకోవాలి. లేకపోతే జీవునికి సంబంధించిన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి గురించి ప్రస్తావించడం ఎందుకు? ఆత్మ జ్ఞానం కావాలంటే మనస్సు అనగాలి. కానీ ఈశ్వరుణ్ణి గుర్తించడానికి మనస్సు ఉండాలి. అయితే ద్వైత మనస్సు ద్వైత ఈశ్వరుణ్ణి తెలుసుకుంటుంది కనుక గీతా శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈశ్వరుణ్ణి గుర్తిస్తే మనస్సు అణుగుతుంది. అంటే ఎవరైతే తనను గుర్తిస్తారో వారి మనస్సు అణచడానికి అనుగ్రహం చూపిస్తాడని తేలింది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.